శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మం పుణ్యక్షేత్రంలో దారుణం జరిగింది. శ్రీ కూర్మనాథ ఆలయంలో తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. శ్రీ మహావిష్ణువు కూర్మ అవతార రూపంలో వెలసిన చోట అరుదైన నక్షత్ర తాబేళ్లు చనిపోతున్నాయి. ఈవో కార్యాలయం వెనుకే తాబేళ్లను దహనం చేస్తున్నారు. నిబంధన ప్రకారం పోస్టుమార్టం చేయకుండా దహనం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మం పుణ్యక్షేత్రంలో దారుణం జరిగింది. శ్రీ కూర్మనాథ ఆలయంలో తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శరత్ బాబు అందిస్తారు. చెప్పండి శరత్ బాబు. దుర్గా, శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మం అనేది ఒక పెద్ద పుణ్యక్షేత్రం. అంటే ప్రాచీన కాలం నుంచి శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో శ్రీ మహావిష్ణువు రూపంలో ఒక అవతార రూపమైనటువంటిది కూర్మ అవతారం. ఆ కూర్మ అవతార రూపం అనేది శ్రీ కూర్మం. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేక ఆలయాల్లో శ్రీకూర్మం అనేది ఒక ప్రత్యేక ఆలయం. అయితే ఈ ఆలయంలో నక్షత్ర తాబేళ్లు చాలా అరుదుగా ఉంటాయి. అక్కడ కూడా ఆ నక్షత్ర తాబేళ్లను అరుదుగా ఉంటాయి. ఇటువంటి నక్షత్ర తాబేళ్లు కొన్ని వందలుగా శ్రీకూర్మంలో అయితే ఉంటాయి. ఈ శ్రీకూర్మంలో వీటిని సంరక్షించాల్సిన అధికారులు అయితే గాలి కుదిలేశారని అయితే మనకు తెలుస్తుంది. అయితే నిన్న ఏమైతే జరిగిందో గానీ ప్రస్తుతానికైతే అటు అధికారులు కానీ ఇటు ఎవరు కూడా గ్రామస్తులు కానీ ఎవరు కూడా చెప్పట్లేదు. నిన్న సాయంత్రం వందలాదిగా నక్షత్ర తాబేళ్లు అయితే మృత్యువాత పడ్డాయి. ఈ నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడిన వెంటనే అటు అటవీ శాఖ అధికారులకు కానీ ఇటు ఆలయ అధికారులకు కానీ ఎవరైనా సరే చెప్పాల్సి ఉంటుంది. కనీసం ఎవరికి కూడా చెప్పకుండా ఆ నక్షత్ర తాబేళ్లను అయితే దహనం చేసేస్తారు. ప్రస్తుతానికి ఆ దహనం చేసేసిన నక్షత్ర తాబేళ్లు ఎన్ని చేశారు, అసలు ఎందుకు మృత్యువాత పడ్డాయి, ఎన్ని పడ్డాయి అనేది కూడా అయితే ఇప్పటికైతే చెప్పడానికి అధికారులు కూడా ఎవరు కూడా అక్కడ లేని పరిస్థితి నెలకొంది. అయితే నిబంధనల ప్రకారం ఏదైతే నక్షత్ర తాబేళ్లు మృతి చెందాయో వాటిని పోస్టుమార్టం చేయాలి. పోస్టుమార్టం చేసిన తర్వాతనే వాటిని దహనానికి అయితే పంపించాల్సి ఉంటుంది. అయితే ఎక్కడ కూడా ఎటువంటివి కూడా జరగకుండా ఈ నక్షత్ర తాబేళ్లు అనేవి మాత్రం మృత్యువాత పడుతున్నాయి. అయితే ఈ నక్షత్ర తాబేళ్లు ఎక్కడైతే ఉన్నాయో శ్రీకూర్మంలో వాటి కోసం సపరేట్ గా కొంత నిధిని అయితే సేకరిస్తున్నారు. వాటి గ్రామస్తుల నుంచి ఇటు అధికారుల నుంచి ఇటు ప్రభుత్వం నుంచి కూడా కొంత నిధి వస్తుంది వాటిని సంరక్షించడానికి. అయితే వాటి సంరక్షణ అయితే ప్రస్తుతానికి బాగోలేదని చెప్పవచ్చు. అయితే ఏవైతే నక్షత్ర తాబేళ్లు ఉన్నాయో ఈ నక్షత్ర తాబేళ్లను అయితే ప్రస్తుతానికైతే కొన్ని వందలుగా చనిపోయాయి, మృత్యువాత పడ్డాయని చెప్పేసి తెలుస్తుంది. దుర్గా. రైట్, థాంక్యూ శరత్ బాబు.